తగ్గాలని మార్కెట్లో వస్తున్న ప్రమాదకర ఇంజెక్షన్స్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ప్రజలు. టెర్సిపైప్డ్ ఇక సెమోగ్లూటైడ్ వంటి ప్రమాదకర ఇంజెక్షన్స్ ను తయారు చేస్తున్నాయి మోంజురో వంటి కంపెనీస్. ఆయా ఇంజెక్షన్ సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మెడిసిన్ ప్రాణాలకు హానికరం అంటున్న డాక్టర్ ప్రభు కుమార్ తో మా రిపోర్టర్ అక్రమ్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్య కాలంలో అధిక బరువు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజులు చేసి బరువు తగ్గించుకోకుండా కేవలం ఒక ఇంజెక్షన్తో అంటే ఒక మెడిసిన్తో బరువు తగ్గించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ ఆలోచనతో మార్కెట్లో కొత్తగా వస్తున్నటువంటి ఇంజెక్షన్లు తీసుకొని కూడా బరువు తగ్గాలనే ఒక అపోహలో ఉంటున్నారు. దాంతో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటూ కూడా అటు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో అధిక బరువు ఉన్న వాళ్ళు తగ్గదామనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఎక్సర్సైజ్లే కానీ జిమ్ చేయడమే కానీ అదంతా మానేసి ఈ టెర్సిపెప్టైడ్ ఇంజెక్షన్ కానీ లేకపోతే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ఇలాంటివి వాడుతున్నారు. అవి వాడొచ్చా? అసలు అవి దేనికి వాడాలి? జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆకర్షణ రూపం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చక్కగా కనపడాలి, వెయిట్ లాస్లో కనపడాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దానికి సరైనటువంటి మార్గం ఎంచుకోవాలి. ఏదైతే ఈజీ షార్ట్ కట్ వేసి ఇప్పుడైతే మనం చూస్తున్నామో ఈ ఇంజెక్షన్స్ అని జనరల్గా ఈ మొంజరో తయారు చేసినటువంటి టెర్సిపెప్టైడ్ ఇంజెక్షన్ కానివ్వండి, లేదా సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కానివ్వండి, వేగో అని చాలా కంపెనీస్ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ తయారు చేసింది ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ కోసం తయారు చేశారు. అంటే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, ఇబ్బందికరమైన డయాబెటీస్, రోజు మందులు వేసుకోకూడదు మేము. అంటే డయాబెటీస్లో రోజు మందులు వేసుకోవాలి, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవడం, తర్వాత రోజు ఇన్సులిన్ చేసుకోవటం, ఇలా కాకుండా వారానికి ఒక ఇంజెక్షన్ చేసుకునే విధంగా ఒక రూపొందించారు. అయితే దీంట్లో వస్తున్నటువంటి సమస్యలు ఏంటి అని మనం గమనిస్తే, దీంట్లో ప్రధానంగా వస్తున్న సమస్యలు ఏంటి అని గమనిస్తే, ఎప్పుడైతే ఈ ఇంజెక్షను అన్నం తినకుండా చేస్తుందో, ఆహారం తినకుండా చేస్తుందో, ఆహారం చూసినా దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, బ్రెయిన్ దగ్గర హైపోథెలామస్ అనేటువంటి రీజియన్లో ఏదైతే మనకి శరీరంలో రావాలో, ఆహారం చూడగానే ఆకలి అయి అన్నం తినాలనిపించడం కానీ, ఏదైనా ఆహారం తినాలనిపించడం కానీ, అంటే కంటి చూసి నాలుక టేస్ట్ తెలియాలి అనిపించేటువంటి భావన ఏదైతే ఉందో హైపోథెలామస్లో బ్రెయిన్లో నుంచి ఒక ఏరియా నుంచి ఇలాంటి ఆలోచన రాకుండా చేసేటువంటి ఇంజెక్షన్ అన్నమాట ఈ మందు. తద్వారా ఏం తినరు కాబట్టి, ఆహారం ఎక్కువ తినరు కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అనేది ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క అంశం. అయితే మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఈ తింటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారు కాబట్టి, తినకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి తినకుండా ఉండేదానికి ఈ ఇంజెక్షన్ చేసుకుంటున్నారు. ఈ ఇంజెక్షన్ నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ ఇంజెక్షన్ చూసా, వాడదామని కూడా ప్రయత్నం చేశా. కానీ దాని గురించి స్టడీ చేశా, రీసెర్చ్ చేశా, కంప్లీట్ రీసెర్చ్. ఇతర దేశాల్లో ఫస్ట్ మనకి ప్రతి డ్రగ్ కూడా ఇతర దేశాలలో నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. ప్రతి అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత రీసెర్చ్ మార్కులు మన భారతదేశంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనకేమవుతుందంటే, అక్కడ వాళ్ళు వాడేసిన తర్వాత 5 ఏళ్ళకి రీసెర్చ్ మాత్రం క్లియర్గా మనకు బయటకు వస్తూ ఉంది. ఆ రీసెర్చ్లో ఏం చెప్తా ఉంది, ప్యాంక్రియాటైటిస్ అనేటువంటి సమస్య వస్తుంది, అంటే ప్యాంక్రియాస్ పాడైపోతుంది. అట్లాగే థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ జబ్బునటువంటి వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్ రావడం కానివ్వండి, అట్లాగే గ్యాస్ట్రోపారసిస్ అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ జరగకుండా, అంటే మోషన్ బయటికి వెళ్లకుండా, కడుపు ఇంటెస్టైనల్ బ్లాకేజ్, ఇంటెస్టైన్స్ బ్లాక్ అయిపోవటం, ఆ విధంగా రకరకాల ఇతర సమస్యలు, క్యాన్సర్ రావడం కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, లేదు ఇంటెస్టైనల్ బ్లాకేజ్ కానివ్వండి, ఇట్లాగా అనేక ప్రాణాంతకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనపడింది. ప్రాణాపాయం కూడా ఉంది దీనివల్ల అంటున్నారు. నిజంగానే మరి తీసుకోవడం వల్ల చనిపోయారు? ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా దీని కూడా ఉన్నాయనుకోవచ్చు. కానీ నిజంగానే దీనివల్ల ప్రాణాలు పోతాయా, ఎవరైనా చనిపోయారా ఇప్పటివరకు? ఇప్పటిదాకా అకార్డింగ్ టు రికార్డ్స్ 170 మంది వరకు చనిపోయినట్టుగా రికార్డ్స్ కనపడతా ఉంటాయి. దీంట్లో కొంతమందికి ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాణాలు పోయేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతుంది. అనేక మంది సెలబ్రిటీస్ దీన్ని వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయన వాడానని చెప్పుకుంటే జనాలు ఏమనుకుంటారని చెప్పకుండా ఆరోగ్యం పాడైన తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అనేక మంది ఈరోజు ఈ ఇంజెక్షన్ వాడిన తర్వాత అనేక మంది చనిపోయినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ కట్స్ కానివ్వండి, వాట్సాప్ యూనివర్సిటీలు కానివ్వండి, ప్రజలు చెప్పేది కానీ నమ్మద్దు. కంపల్సరీగా మీకు వైద్యులు ఇచ్చిన సూచన మేరకే, మీకు వైద్యులు ఎప్పుడైతే మీకు రెగ్యులర్గా మిమ్మల్ని మానిటర్ చేస్తారో, ఫాలోఅప్ చేస్తారో, అప్పుడు మాత్రమే మీరు ఇది వాడటానికి అవకాశం ఉంటుంది. సో విన్నారు కదా, ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా షార్ట్ కట్లు యూజ్ చేయకూడదు, సరైన ఎక్సర్సైజ్లు, డైట్ ఫాలో అవ్వాలి తప్ప ఎక్కడ కూడా ఈ ఇంజెక్షన్లు ఏదైతే ఈ మౌంజారో వంటి కంపెనీలు క్రియేట్ చేసినటువంటి ఆ కెమికల్
టెర్సిపెప్టైడే కానీ సెమాగ్లూటైడే కానీ ఇలాంటి మెడిసిన్స్ ఎక్కడ కూడా వాడొద్దు. అవి ప్రధానంగా తయారు చేసింది డయాబెటీస్కి. నిజానికి అవి వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు 150 మందికి పైగా కూడా ఆ మెడిసిన్ వాడి చనిపోయారు. కాబట్టి ఎవరు కూడా ఇది వాడకూడదు. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా దీనిపైన తిరుగుబాటు మొదలైపోయింది. సో అందరూ కూడా దీనిపైన అవగాహన కలిగి ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా బయట దొరికేటువంటి మెడిసిన్స్ ఏవైతే తక్కువ ధరలో దొరుకుతున్నాయి ఇవి వాడేసి తొందరగా కూడా షార్ట్ కట్ యూజ్ చేసి కూడా మనము బరువు తగ్గాము ఇలాంటి అపోహ ఎవరికి కూడా ఉండొద్దు. ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్ తీసుకోవాలంటూ కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాంత్, అక్రమ్ టీవీ, హైదరాబాద్ నుండి.